మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నేను చూసుకుంటా ద్రోణాచార్యుడు అవడం, వెళ్ళు ఏం కాదు. అప్పుడు భీముడు ఒక్కసారిగా తోసుకుంటూ బయలుదేరాడు. అక్కడి నుంచి అక్కడ వీళ్ళని ఛేదించుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కసారిగా ఇంకా కొంచెం ఈ దృష్టజుమ్నుడితో మాట్లాడుతుండగా ఇంకో చిత్రం జరిగింది. అక్కడ పాంచజన్య ధ్వని మళ్ళీ వినపడింది. అది మళ్ళీ మళ్ళీ మోగుతున్నప్పుడు ఈయనకు కంగారుగా ఉంది. భీమా, పాంచజన్య ధ్వని వినపడుతుంది, దేవదత్త ధ్వని వినపడడం లేదు, అర్జునుడికి ఏమైనా జరిగిందేమో, జగన్నాథుడు సమరానికి సిద్ధపడ్డాడేమో, తొందరగా వెళ్ళవయ్యా అన్నాడు. జగన్నాథుడు సమరానికి సిద్ధపడకూడదు ధర్మరాజు లక్ష్యం. అంటే ఆయన అన్న మాటకు ఆయన కట్టుబడ్డం కాదండి, ఆయన బంధువులు, దగ్గర వాళ్ళు, తమ్ముళ్ళు కూడా ఇచ్చిన మాటలకు కట్టుబడే విధంగా ఆయన చూస్తాడు. ఇది నాయకుడి లక్షణం, నాయకత్వ లక్షణం అంటే ఇది. అందుకని ఆయన బాధ్యత చూడండి. కృష్ణుడు మాట తప్పే పరిస్థితి రావద్దు, ఆయన ఆయుధం పట్టనన్నాడు. నాకు ఆ పాంచజన్యం మాటిమాటికి ఊగుతూ ఉంటే నాకు అనుమానం వస్తుంది, సవ్యసాచికి ఏదైనా జరిగిందేమో, జగన్నాథుడు సమరానికి సిద్ధపడ్డాడేమో, తొందరగా వెళ్ళవయ్యా అంటే అలాగే అని వెంటనే బయలుదేరాడు. దూసుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ధనుర్బాణాలు ఇంచుమించు మోసుకుంటూ ప్రయోగించిన తర్వాత తగ దూసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి దుర్యోధన్ భీమసేనునికి వాళ్ళ కర్మకాలి 21 మంది కురుకుమారులు ఎదురయ్యారు. దుర్ముఖుడు, దుస్సహుడు, దుర్విమోచనుడు, దుశ్శలుడు, వివింశతి, వికర్ణుడు, విందుడు, అనువిందుడు, సుముఖుడు, సుదర్శనుడు, సుహస్తుడు, సుశర్మ, సుషేనుడు, ఆ పైన ఇంకా చిత్రసేనుడు, కుండభేది, దీర్ఘబాహుడు, దీర్ఘలోచనుడు, శలుడు, భద్రుడు, అభయుడు, రౌద్రకర్ముడు, బృందారకుడు, ఇలాంటి వాళ్ళు మొత్తం 21 మంది అండి. 21 మంది ఎదురయ్యారు వరుసగా. మంచి ఆకలి మీద ఉన్నాడేమో, ఇప్పటికప్పుడే 14 రోజు, ఇంకా ఎన్నాళ్ళురా మీ సంగతి, పూర్వం లెక్క మీరు చూసుకోండి 43 ఎక్కడో ఆగింది భీష్మ పర్వంలో. ఇప్పుడు దాన్ని కొనసాగించాడు, ఏకబెట్టుని దొరికారురా వరుస పెట్టి అని చెప్పేసి. ఒక్కసారి ఇలా నిలబడే పులి ఆ మాంసం తిన్నప్పుడు ఇలాగ సెలవులు నాకడం అంటారు. సెలవులు అంటే ఈ పెదవుల కొసలు. ప్రాంత ఓష్ఠస్య శృక్విణి అంటారు సంస్కృతంలో, శృక్విణి అంటారు ఈ రెండింటిని కలిపి. మరి 2 ఉంటాయి కదా, అందుకని శృక్విణి అని అని ఒక్కసారి పులి ఆ లేళ్లను చూసి సెలవులు నాకినట్టు పెదవులు నాకాడండి. 21 మందిలో ఒక్క దెబ్బతో గదా భుజంగికి 8 మందిని బలి చేసేశాడు. బృందారకుడు, అభయుడు, రౌద్రకర్మ, దుర్విమోచనుడు, విందుడు, అనువిందుడు, సుషేనుడు, సుశర్మ మొత్తం పోయారు. ఇందులో మళ్ళీ విందాన విందులు అంటే మనకు అనుమానం వస్తుంది. ఇదివరకు సైంధవుడి దగ్గరికి వెళ్లే ముందు మధ్యలో ఎదురైన విందాన విందులను అర్జునుడు చెప్పాడు. వాళ్ళు కురుకుమారుల్లో వాళ్ళు కాదు, వాళ్ళు వేరే రాజులు, అవంతి రాజులో ఎవళ్ళో వాళ్ళు వేరే. వీళ్ళు ఈ విందుడు అనువిందుడును, వీడు విందు కడితే వాడు వెనకాల వీడు వెళ్ళేవాడు, అందుకని విందు అనువిందు అని ఉంటారు బహుశా. వాడు వెనకాల వీడు పార్టీకి ఇప్పుడు ఇద్దరిని కలిపి పెద్ద పార్టీకి పంపించాడు. 8 మందిని వేసి పారేశాడు. 43 + 8 51, గోవిందా గోవింద. ఇక చూసుకోండి, మొత్తం భీముడు ప్రయాణం అయ్యేలోగా 30 మంది ఎగిరిపోతారు. ఫిగర్ మొత్తం 75కి చేరుతుంది. మరి వేయకపోతే ఇంకెలాగా భారతం అవుద్దేటి, 14 రోజులు అవుతుంటే ఇంకా. అందుకని 8 మందిని వేసి పారేశాడు. అలా వేసేసి ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారిగా వెళితే ఆయన ఏదో బాణవర్షం కురిపిస్తున్నాడు, ఈయన అంతకంటే ఇక బాణవర్షం కురిపిస్తున్నాడు. భీముడిని తట్టుకోవడం ద్రోణాచార్యుడు కూడా కష్టమైంది. పౌరుషం కోసం ఒక్క మాట అన్నాడండి, మనిషికి బాగా యుద్ధం చేయాలంటే పౌరుషం రావాలి. అందుకని ప్రిజములు బల్కి నిన్ను అనుసరింపగ పార్థుడుగాడు సుమ్ము. ద్రోణాచార్యులను చావచేత కొట్టేస్తున్నాడు భీముడు. అసలే 21 మందిని ఎదిరించి అందులో మిగిలిన వాళ్ళు పారిపోయారు, లేదా అయిపోయేవాళ్ళే. ఆ వికర్ణుడు, చిత్రసేనుడు కూడా అయిపోయేవాళ్ళే. కనుక అసలు గట్టివాడు వికర్ణుడు, చిత్రసేనుడు గట్టివాడు, చాలా యుద్ధాలు తాడు. రెండోది వికర్ణుడిని చంపడం భీముడికి ఇష్టం లేదు. ఆయన పాపం ద్రౌపది సభలో ఆవిడని సమర్థిస్తూ కాపాడుతూ ప్రయత్నం చేసి మాట్లాడింది అతను ఒక్కడే. అందుకని వికర్ణుడిని అంత తొందరగా చంపడు. వికర్ణుడి దగ్గరికి వచ్చేసరికి భీముడు కథ కొంచెం వెనక్కి లాగుతుంది. పాపం మంచివాడు ఉన్నంతలో. ధృతరాష్ట్ర మహారాజుకు 99 మార్కులు పోయినా 1 మార్కైనా వేద్దాం అని ఆ వికర్ణుడి మీద కొంచెం సానుభూతి ఉంది. అందుకని వాళ్ళు పారిపోయిన వాళ్ళని చంపడం బాధ్యత కూడా వదిలేశాడు. కానీ బృందారకుణ్ణి, అభయుణ్ణి, రౌద్రకర్మని, దుర్విమోచనుణ్ణి, సుముఖుణ్ణి, సుశర్మని,
సుదర్శనుణ్ణి, విందుణ్ణి, అనువిందుణ్ణి 8 మందిని వేసేసాడు. వేసేసి ముందుకెళ్ళిపోయి ద్రోణాచార్యులతో ఉంటున్నాడు, ద్రోణాచార్య తట్టుకో నా యుద్ధానికి, ప్రిజములు బల్కి నిన్ననుసరింపక పార్థుడుగాడు సుమ్ము దుర్జయ భుజ శక్తి నిర్మదిత శత్రుడు భీముడుగాని, ప్రిజములు బల్కి నిన్ననుసరింపక పార్థుడుగాడు వీడు దుర్జయ భుజశక్తి నిర్మదిత శత్రుడు భీముడుగాని, భుజశక్తి నిర్మదిత శత్రుడు భీముడుగాని, నీవు తండ్రియు ప్రియుడున్ గురుండునని ప్రీతియునర్చెద, నీవు తండ్రియు గురుడున్ ప్రియుండునని ప్రీతియునర్చెద, పూని వైరికిన్ జయమునరింతుగా కయని సైతుని, పూని వైరికిన్ జయమునరింతుగా కయని సైతుని దర్పము సూపగుందునే. ఇది అర్జునుడికి భీముడికి, ధర్మరాజుకి భీముడికి తేడా. అర్జునుడు ఎక్కడా గురువుతో ఇలా మాట్లాడు. 14వ రోజు ఉదయం 10 గంటలకు యుద్ధం ప్రారంభమయ్యాక మొట్టమొదట ఆయనకి తగిలింది ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని ఎంత లౌక్యంగా మాటల గారడీతో తప్పించుకుని వచ్చాడు అర్జునుడు. నువ్వు యుద్ధం చేస్తే శంకరుడు నిలబడినాడయ్యా, మేమెక్కడ నిలబడగలం, ఇలాగ వేరే పని మీద పెడుతున్నాను వదిలిపెట్టండి, ఇలా అభ్యర్థన పూర్వకంగా అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడు శిష్యుడైన సాత్యకు కూడా ధర్మరాజు ఆజ్ఞ మేరకు పెడుతున్నాను, పెద్దలు అనుగ్రహించండి అన్నాడు. ఎందుకంటే అర్జునుడు శిష్యుడు కాబట్టి అలా మాట్లాడాడు. ఎందుకంటే అర్జునుడి దగ్గర కూడా ఎప్పుడైనా పొరపాటుని సాత్యకి విద్య నేర్చుకుంటూ, గురుగారు మీకు అసలు ద్రోణాచార్యుడు ఏం నేర్పాడండి, మీ అంతటా మీరే అని అంటే గోమె కొడిసేవాడు, చంపేస్తాను మా గురువుగారిని ఏమన్నానంటే, అంత గురుభక్తి అర్జునుడికి. ఆయన నేర్పకుండా మాకెక్కడి నుంచి వచ్చింది, వేషాలు వేస్తున్నావు, తినగా నేర్చుకో. వీడ నా గురువుని అవమానించామంటే రేపు నీ గురువేను నన్ను కూడా అవమానిస్తావు, తినగా నేర్చుకో అని చెప్పేవాడు. అది గురువుల శిక్షణ పట్టుండే. అందుకని సాత్యకి ద్రోణాచార్యుని విమర్శించి మాట్లాడాల. అర్జునుడి నుంచి అది నేర్చుకోలేదు, ఆ వాతావరణంలో అతను పెరగల. భీముడు అలా కాదుగా, స్వతంత్రం. అందుకని ధీరోద్ధతుడు, ఆ మాట ప్రవృత్తిలో తేడా. అందుకని ఎవరెవరి ఆలోచనలు వారికి ఉంటాయి కదా. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.